హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో మానవ అక్రమ రవాణాపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కమలాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్లో మానవ అక్రమ రవాణా ఆపరేషన్ ముస్కాన్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మధు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పిల్లవాడి నడవడిక ఎలా ఉంది స్కూల్లో అని చెప్పడం కోసం ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో మరి తప్పులు చేసిన వాళ్ళకి ఏం స్కీమ్ కూడా అర్హుడు కాదు. గవర్నమెంట్ కొత్త ప్రపోజల్ చేయబోతుంది. ఎవరి మీదనైతే ఈ నేరాలు ఘోరాలు వీళ్ళ పైన కేసులు ఉంటాయో వాళ్ళందరూ కూడా నమస్కారం, నా పేరు జె శ్యామ్ సుందర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, వరంగల్ కమిషనరేట్. సో మేము ఈరోజు కమలాపూర్లోని మోడల్ స్కూల్కి రావడం జరిగింది. సో ఈ స్కూల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పైన, అలాగే ఇప్పుడు ఆపరేషన్ ముస్కాన్ జూలై 1 నుంచి జూలై 31 వరకు ఈ ఆపరేషన్ ముస్కాన్ అనే ప్రోగ్రాం జరుగుతుంది. దాంట్లో భాగంగా పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రాం కోసం ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ పిల్లలు అందరూ కూడా ప్రిన్సిపాల్ గారు సో మాకు సపోర్ట్ చేసి పిల్లలందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. సో దాంట్లో వారికి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈ చైల్డ్ లేబర్, పోక్సో, సో డ్రగ్స్, చీటింగ్, తర్వాత సైబర్ క్రైమ్, టోల్ ఫ్రీ నంబర్సు, సోషల్ మీడియా వల్ల నష్టాలు, సో తర్వాత ఈ చైల్డ్ బెగ్గింగ్, సో ఇలా కొన్ని ఇష్యూస్ పైన పిల్లలకి అవేర్నెస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన సో టీచర్స్కి మరియు ప్రిన్సిపాల్ మేడంకి, సో మరియు ఎవరైనా కానీ 14 సంవత్సరాలలోపు పిల్లల్ని పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. అలాగే 14 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న పిల్లల్ని ప్రమాదకరమైన పనులు చేయించడం కూడా చట్టరీత్యా నేరం. కాబట్టి అలా ఎవరైనా పెట్టుకున్నట్లయితే ఆ పని చేయించిన యజమానులపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని సో అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు.